దినం దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినం దేవుని వాగ్దానం చక్కటి కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తూ, మార్నింగ్ లేస్తున్నారా, చలికి పడుకుంటున్నారా, ఉదయకాల ప్రార్థన, ఉదయకాల ఆరాధన ఎంతమంది అటెండ్ అవుతున్నారు? క్రిస్మస్ సంబరాలు రాత్రంతా లేట్ అవుతుంది అనుకుంటున్నారా? దేవుని సన్నిధిని మనకు ఎంత అవసరం అండి. చివరి అంటే ఇయర్ ఎండింగ్లో ప్రభుతో గడపడం అంటే ఏదో కొత్త సంవత్సరం క్రిస్మస్ అని కాదండి, ఎప్పుడూ మన జీవితంలో ఏసైతో గడపాలి. ఆయన లేకపోతే మనం బ్రతకలేము. ఆయనే మన బలం, ఆయనే మన ఆధారం, ఆయనే మన సర్వం, ఆయనే మన జీవం. కాబట్టి ఈరోజు ఎంతమంది ఇంకా దేవునితో వ్యక్తిగతంగా అనుబంధంగా లేరు? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేయండి, ప్రభుతో గడపండి. రెండో విషయం ఏంటంటే, రక్షణ లేని వారికి రోజు నేను చెప్తున్నాను, యేసు రక్షకుడు, దేవుడు నీ పాపముల నిమిత్తం మరణించాడు, చనిపోయి తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు, రాబోతున్నాడు. యేసుని నమ్మితే, హృదయంలో చేర్చుకొని పాపాలు ఒప్పుకుంటే అదే రోజు క్రిస్మస్, పరలోకం, నిత్య జీవం, పాపక్షమాపణ. ఈ లోకంలో కూడా దేవుడు నీకు తోడుకుంటాడు. ఇది చెప్పకుండా నేను వాగ్దానాలు చెప్పినా రోజు మీ జ్ఞాపకం చేస్తున్నాను. ఆత్మీకంగా బలహీనలైన వారికి మరి మీరు ఎంతగా కృంగిపోతున్నారు. దేవుడు మిమ్మల్ని విడవడు, ఎడబాయడు. ఆయన మీ చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు, మిమ్మల్ని బలపరచబోతున్నాడు. తండ్రిగా, దేవుడిగా, రక్షకుడిగా, కృపామయుడిగా, శ్రేష్టమైన దేవుడిగా మీకుండి నడిపిస్తాడు. ఏ కష్టకాలం మీకు వచ్చినా భయపడద్దు, దిగులు పడద్దు. దేవుడే మీ పక్షముగా ఉన్నాడనే ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు ఏంటి నా బాధలు, ఇయర్ ఎండింగ్ వస్తుంది, అందరు క్రిస్మస్, న్యూ ఇయర్ అంటున్నారు, నా లైఫ్ ఏంటి? ఏం బాధపడకండి. ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంది. దేవుడు నీ జీవితానికి ఒక డోర్ ఓపెన్ చేయబోతున్నాడు. అది జరుగుతుందనే ధైర్యంగా ఉండండి. కాబట్టి ఈరోజు చదువుకుందాం. చక్కటి శ్రేష్టమైన వాగ్దానం నేను చదువుతున్నాను. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వచనం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికి అంతటి కంటే మరి అధికముగా ఆశీర్వదించెను. అధికముగా ఎంత గొప్ప సంగతి అండి. మొదట అన్నీ పోయాయి ఆశీర్వదించినాయి, కానీ దానికంటే డబల్ కాదు, అధికముగా. అందుకనే దేవుడు నిన్ను అధికముగా దీవించబోతున్నాడు. దేవుడు నిన్ను అధికముగా ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు నిన్ను అధికముగా కృప చూపబోతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉండు. పాపములో నుండి విడుదల, శాపం నుంచి విడుదల, రోగం నుంచి విడుదల, వ్యాధి నుంచి విడుదల, మానసిక ఒత్తిడిని విడుదల, ఏం పోగొట్టుకుని అధికముగా నీకు ఇచ్చేదను. కాబట్టి ఈరోజు వాగ్దానం, అధికముగా నేను నిన్ను ఆశీర్వదింతును. కాబట్టి ధైర్యం తెచ్చుకో, ఈ వాగ్దానాన్ని పట్టుకో. అధికముగా నేను నిన్ను ఆశీర్వదించదను. ఏ విషయంలో బాధపడకండి, ప్రభువుని పట్టుకోండి, ముందుకు సాగండి. దేవుని కృప మెండుగా మీకు తోడుగా ఉండి నడిపించబోతుంది. అందరూ ప్రార్థనలు, ఇయర్ ఎండింగ్ అని ఎక్కువ ప్రేయర్స్లో ఉండండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. క్రిస్మస్ సర్వీస్ హైదరాబాద్లో హైతనగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్లో మరి ఉదయం 8 నుంచి 10 అందరూ పాలు పొందొచ్చు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు, బెల్లంపల్లి ఉదయం 7 నుంచి 9 బెల్లంపల్లిలో ఉంటుంది. అందరూ కూడా పాలు పొందొచ్చు. దేవుడు మనందరినీ నడిపించి దీవించును గాక. ప్రైజ్ లార్డ్. తండ్రి, ఉదయకాలం ఎంతమంది ప్రార్థన వాగ్దానం రిసీవ్ చేసుకుంటున్నారో, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, పాపంలో ఉన్న వారిని విడిపించండి, రోగములు ఉన్న వారికి యేసు పొందిన గాయముల వలన ప్రతి వ్యాధి నుంచి వారిని స్వస్థపరచండి, ఇరుకు నుంచి స్వస్థపరచండి, ఇబ్బంది నుండి స్వస్థపరచండి, మానసిక ఒత్తిడి నుంచి స్వస్థపరచండి, భారం నుంచి తప్పించండి, కోర్టు కేసు నుంచి విడిపించండి, కుటుంబ కలహములు, అసమాధానము, చీకటి శక్తులు, మాంత్రిక ప్రభావాల నుంచి విడిపించండి, బలహీనపరిచే ఆత్మ నుంచి విడిపించండి. అయ్యా, అప్పుల భారం, ఆర్థిక భారం, భూ సంబంధమైన బంధకములు తొలగించి వారి డబ్బు ఎక్కడ ఆగిపోయింది అది జరగాలి. జాబ్ లేని వారికి, బిజినెస్లో ఫెయిల్ అయిన వారికి విడుదల మీరు దయచేయండి. ఇతర దేశాలను మా ప్రియులందరినీ కూడా బ్లెస్ చేస్తూ వారి బంధకాలు తొలగి వారందరూ రక్షించబడి క్షేమంగా ఉండాలి. మా భారతదేశాన్ని రక్షించండి, సంఘాలు రక్షించండి, దైవజనురాలు వారి బిడ్డల మీద కంచె కాపుదల, సంఘాలు, మందిరాలు ఆత్మ బలంతో నింపబడాలి. కల్వరి మినిస్ట్రీస్ని మీరు బ్లెస్ చేయండి. అపవాది కాడి నుండి సేవకి విరోధమైన ఆత్మని గద్దిస్తూ విడుదల ప్రకటిస్తున్నాం. మ్యారేజ్ డే కుటుంబాన్ని అత్యధికంగా దీవించి సంవత్సరం వర్ధిల్లు చేయండి. బర్త్డే బిడ్డలను బ్లెస్ చేస్తూ వారు వర్ధిల్లుదురుగా కానీ ఆశీర్వదిస్తూ మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచి నడిపించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను నమ్ముతున్నాను దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. ముఖ్యంగా ఎవరు బెల్లంపల్లి రావాలన్న శనివారం సువార్త ఉజ్జీవ సభ, శనివారం వచ్చి పాలు పొంది ఆదివారం మొదటి ఆరాధన అటెండ్ అయ్యి ప్రే చేయించుకుని వెళ్ళొచ్చు. కల్వరి ప్రామిస్ ల్యాండ్ హైదరాబాద్, సికింద్రాబాద్ దగ్గర హైతనగర్ దగ్గర కల్వరి ప్రామిస్ ల్యాండ్. మీరు ఎవరు వచ్చినా 3 ఆరాధనలు ఉంటాయి కల్వరి ప్రామిస్ ల్యాండ్. 7 నుంచి 9, 10 నుంచి 12, సాయంత్రం 6 నుంచి 9 పాలు పొందొచ్చు. అక్కడ ఉండొచ్చు, వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకుని వెళ్ళొచ్చు. మరి చక్కటి అద్భుతమైనటువంటి క్రిస్మస్ ఆరాధన దేవుడు మనకిచ్చిన క్రిస్మస్ సర్వీస్ మరి బెల్లంపల్లిలో
ఆ క్రిస్మస్ 25వ తారీఖు ఉదయం, డిసెంబర్ 25 క్రిస్మస్ రోజు ఉదయం 7 నుంచి 9 క్రిస్మస్ ఆరాధన ఉంటుంది బెల్లంపల్లికి వచ్చేవారందరూ ఆ సర్వీస్లో పాలు పొంది అక్కడ ఆ డే ఉండొచ్చు. మీరు క్రిస్మస్ ప్రభుతో మాతో కలిసి సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంతేకాక హైదరాబాద్, సికింద్రాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల వారు క్రిస్మస్ ఆరాధన డిసెంబర్ 25 ఉదయం 8 నుంచి 10 ఉంటుంది. కాబట్టి ఎవరు మిస్ అవ్వకుండా అందరు కుటుంబాలతో పాలు పొంది మంచి ఆరాధనలో, ప్రార్థనలో దేవుని దీవెనలు పొందాం. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.